హాయ్ అండి, నా పేరు సురేంద్ర. నేను ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది మగవారు నాలాగే పడుతున్న ఇబ్బంది బట్టతల. ఈ బట్టతల రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. అవి వచ్చేసి మన ఫుడ్ ప్రాబ్లం వల్ల, లేదు జీన్స్ వల్ల, అనేక కారణాల వల్ల కావచ్చు. ఈ బట్టతల సమస్య వల్ల నేను చాలానే బాధపడ్డాను. అయినా తిరిగి నా వెంట్రుకలు నేను తెప్పించుకోవడం కోసం పట్టువదలను విక్రమార్కుల్లాగా దీని గురించి ప్రయత్నించినాను. అయినా ఈ రోజు నాకు పరిష్కారం దొరికింది. అదేమిటో మీకు తెలియాలంటే ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి. అయితే నేను ఇప్పుడు వచ్చింది ఆర్కే స్టూడియోకి అండి. రండి లోపలికి వెళ్దాం, మిగతా వివరాలు లోపల మాట్లాడుకుందాం. హాయ్, హెయిర్ ఫిక్సింగ్ కోసం వచ్చాను. ఎండి ప్రతిభా గారు నాకు అన్ని ప్యాచెస్ చేసి చూపించింది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఈ ప్యాచ్ పెట్టుకుంటే నాకు నచ్చిద్దో నచ్చదో నాకు డౌట్గా ఉంది. ఇక్కడ ఫ్రీ డెమో ఉంది, చూపిస్తామన్నారు. చూద్దాం పదండి. చూసారు కదా, నేను క్లయింట్కి అయితే మన దగ్గర ఉన్న ప్యాచెస్ గురించి, ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తనకేంటంటే ఒక చిన్న డౌట్ అనమాట, పెట్టుకున్న తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో అని. మీ అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుందని నేను క్లయింట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర ఫ్రీ డెమో ఉంటుంది అనగానే సరే ఏమన్నాడంటే, ఫస్ట్ నేను డెమో చూసుకుంటాను మేడం, డెమో చూసుకున్న తర్వాత నేను ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకుంటాను అన్నాడు. ఇప్పుడైతే మనం క్యాబిన్లోకి వచ్చేసాం, ఒకసారి డెమో అనేది చూసుకుందాం. బాగా ఎక్సలెంట్గా సూపర్గా ఉంది మేడం. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేసుకోండి, మీకు ఒరిజినల్ హెయిర్తో పాటు ప్యాచ్ హెయిర్ అనేది మిక్స్ అయిపోయింది, సైడ్స్కి బ్యాక్కి కూడా. ఇంకా జస్ట్ ఇది మీ డెమో మాత్రమే. ఇంకా మీ మెజర్మెంట్ తీసుకొని చేస్తే ఇంకా న్యాచురల్గా ఉంటుంది. మీకు అక్కడక్కడ వైట్ హెయిర్ కూడా ఉంది కదా, ఆ వైట్ హెయిర్ని కూడా మొత్తం బ్లాక్ చేసి ప్యాచ్ హెయిర్తో పాటు అది మిక్స్ చేస్తారు. ఓకే మేడం, నేను ఇక్కడికి డెమో చూడటానికి వచ్చాను, నాకు నచ్చింది, ఇప్పుడే వెంటనే పెట్టించుకుంటాను మేడం. చూసారు కదా, డెమో అయితే తనకి చాలా బాగా నచ్చింది. జస్ట్ డెమో చూస్తానికి మాత్రమే వచ్చిండు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డెమో నచ్చి ఇప్పుడే ప్యాచ్ పెట్టించుకుందాం అనుకున్నాడు. తను చూస్ చేసుకున్న ప్రాసెస్ వచ్చేసి టేపింగ్ అనమాట. ఆ టేపింగ్ అంటే తన ఇంట్లో సెల్ఫ్ చేసుకునే ప్రాసెస్, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే మన టెక్నీషియన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. ఇందాక నాకు ప్యాచెస్ అని చూపించారు, వాటిలో నాకు నచ్చింది ఒకటి తీసుకొని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను ఇలా ఉన్నాను. హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉన్నామో చూద్దాం. ఇప్పుడు టెక్నీషియన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. నేను హెయిర్ ప్యాచ్ పెట్టించుకోకముందు ఎలాగున్నానో, పెట్టించుకున్న తర్వాత ఎలాగున్నానో మీరే గమనించారు కదా. ఫైనల్లీ నా బట్టతల సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాలాగే బట్టతలతో బాధపడుతున్న వారందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.